మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకోబోతున్నాం. అక్టోబర్లో ఒకటి, సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి. 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఇంటర్నల్గా తిరుమలలో జేఈఓ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి మనకి రాబోయే కాలంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనకి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా చేసాం, మైక్రో లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అంతకుముందు ఉన్న ఎస్ఓపీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, టీటీడీ కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే జరిగిన వర్క్స్ కూడా అన్నీ కూడా రివ్యూ చేసి వాటి ప్రోగ్రెస్ని కూడా పూర్తి స్థాయిలో అనలైజ్ చేయడం జరిగింది. అలానే రిమైనింగ్ టైంలో ఈ సెప్టెంబర్ 14th లోపల మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేయవలసిందిగా వివిధ విభాగాలకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇయర్ ఆన్ ఇయర్ మనకి తిరుమలకు వచ్చే భక్తుల పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్ పిలిగ్రిమ్లో మూలమూర్తిని దర్శించుకునే వాళ్ళు దాదాపు 8% పెరిగితే, అలానే లాస్ట్ రథసప్తమికి దాదాపు 3,75,000 మంది వచ్చారు. 15,000 వెహికల్స్ వచ్చాయని మన రికార్డ్స్ చెప్తున్నాయి. వీటన్నిటిని కూడా బేస్ చేసి మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. రాబోయే బ్రహ్మోత్సవాలకి, సెప్టెంబర్లో వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి, అక్టోబర్లో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏ రకమైన పిలిగ్రిమ్ టర్న్అవుట్ ఉంటుంది, దానికి సంబంధించి ఎలా పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, తిరుమలలో ఏ రకంగా చేయాలి, తిరుపతిలో కూడా ఏ రకంగా చేయాలి, తిరుమలలో తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి ఒకే అడ్మినిస్ట్రేషన్ లాగా యాక్ట్ చేస్తూ ఏ రకంగా క్రౌడ్ మేనేజ్మెంట్, పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ చేయాలి, అలానే వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వేరే సేవలు కూడా ఉంటాయి, హెల్త్ సేవలు కానీ, అలానే శానిటేషన్ కానీ, అన్నదానం కానీ, లేకపోతే మెడికల్ రిలేటెడ్ కానీ, అలానే ఘాట్ రోడ్లో వచ్చే వివిధ రకాలైన సమస్యలను ఏ రకంగా కూడా పరిష్కరించాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక్కొక్క టాస్క్ తీసుకొని ఈచ్ టాస్క్ను కూడా డిస్కస్ చేసి దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయన్నీ కూడా చూసి ఫైనలైజ్ చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ పగడ్బందీ ప్లాన్తో పాటు అందరూ కూడా ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ కావటం వల్ల ఖచ్చితంగా సిట్యువేషన్కి అనుగుణంగా రైజప్ అయిపోయి ఖచ్చితంగా భక్తుల మన్నలను చూరగొనే విధంగా, భక్తుల నమ్మకాన్ని చూరగొనే విధంగా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బ్రహ్మోత్సవాలు అంటేనే మొత్తం ఉత్సవాల్లో 400 పైగా జరిగే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం అత్యంత ప్రధానమైనది. బ్రహ్మోత్సవాల్లో మరీ ముఖ్యంగా గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గరుడ సేవకు వచ్చే భక్తుల్ని తిరుమలలో ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి, తిరుమలలో ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, అలానే తిరుపతిలో ఏ రకంగా చేయాలని కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఆ పర్టికులర్ మెనూ ఏ రకంగా చేయాలి. లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 20 లక్షల పోర్షన్స్ మనం ఒక గరుడ సేవ రోజే అన్నదానం కింద వివిధ రకాల బెవరేజెస్తో పాటు పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ కూడా దాదాపు 15 రకాల మెనూలు కూడా మనం అందరికి కూడా భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఏమన్నా వచ్చే భక్తులకు అనుగుణంగా ఏ రకంగా చేయాలి, కిచెన్ని ఏ రకంగా గేరప్ చేయాలి, అలానే అడిషనల్గా వచ్చే కిచెన్ని ఎలా ఆపరేషన్లో చేయాలని కూడా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రొవిజన్స్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మనం ప్రొక్యూర్మెంట్ చేశాము. ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కూడా అన్నీ చేశాము. అలానే ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వస్తారు కాబట్టి 16వ తారీఖు ఏ రకమైన మనం ఇనాగ్రేషన్స్ ఇక్కడ కొన్ని వాటిని కూడా డిస్కస్ మ్యూజియం కానీ, లేకపోతే ఈవీ బస్సెస్ కానీ, వీటిని కూడా ఏ రకంగా ఆ రోజు ఇనాగ్రేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. వెరీ కాంప్రహెన్సివ్గా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకరికొకరు డిస్కస్ చేసి కంటెన్షియస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా
కలిపి ఏ రకంగా డిస్కస్ చేసి రిజాల్వ్ చేయాలనేది పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తిగా క్లారిటీ వచ్చి ఎవరి రోల్ వాళ్ళు చేసే విధంగా కొలాబరేట్ చేసి కోఆపరేట్ చేసుకునే విధంగా కూడా చేయడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు వాళ్ళ అలానే క్రైసిస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్డీఆర్ఎఫ్ కానీ వీటి కానీ అలానే ఎమర్జెన్సీ రెస్పాన్సివ్ టీమ్స్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ పోలీస్ వైపు నుంచి కూడా ఏ రకం ఎంత పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయబోతున్నారు, వాళ్ళకి ఏ రకమైన పైన అకామిడేషన్ వేయాలా, అలానే వాళ్ళ డిప్లాయ్మెంట్ వాటిని కూడా అలానే సివిఎస్ఓ గారు మన విజిలెన్స్ తోటి పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ చేయాలి, ఎంత కావాలి, అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ని కూడా మనం పరిగణలో తీసుకొని ఆ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసి మనము డిప్లాయ్మెంట్ చేయాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే హెచ్డిపిపి కింద మీరు అందరికీ తెలిసి బ్రహ్మోత్సవాలు అంటేనే మన సాంస్కృతిక కార్యక్రమాలు అంటేనే చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అలానే తిరుపతి జేఈఓ గారి నాయకత్వంలో దాదాపు ఈ సంవత్సరం 25 స్టేట్ నుంచి 27 రకాలైన ట్రూప్స్ వస్తున్నాయి. దాంట్లో 2 ట్రూప్స్ ఫారిన్ ట్రూప్స్ కూడా ఉన్నాయి. అలానే ఫారిన్లో సెటిల్ అయిన ఇండియన్స్ కూడా వచ్చి చేస్తున్నారు. సో ఒక పెద్ద పండుగ వాతావరణంలో అందరికి కూడా ఆహ్లాదపరిచే విధంగా ఎస్విబిసి ద్వారా కోట్లాది మందికి రీచ్ అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనట్టు దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనకి సెప్టెంబర్ నెలలో మరియు అక్టోబర్ నెలలో జరగబోతున్నాయి 2 సార్లు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఈఓ గారి అధ్యక్షతన అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి ఏదైతే కోఆర్డినేషన్ చేయవలసిన ఇష్యూస్ అన్నీ లా అండ్ ఆర్డర్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ అదేవిధంగా కింద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో కూడా ఎట్లయితే చేయాలి, అదేవిధంగా శానిటేషన్ మరియు వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మొత్తం ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీతో పూర్తి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, పార్కింగ్, మెడికల్ ఫెసిలిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇలాగా అన్ని రూట్ మ్యాపింగ్ కూడా ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు. ముందుగానే అడ్వాన్స్గా భక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ తిరుపతి తిరుమలలో ఉండే విధంగా కూడా దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా మంచి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని బ్రహ్మోత్సవాన్ని ఒక మంచి గొప్ప అనుభూతినిచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల నుంచి నడకదారు కూడా అంటే తమిళనాడు నుంచి ఎక్కువ శాతం వస్తుంటారు. వాళ్ళకి ఏమో ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అంటే ఇటీవల చూస్తే మనకి రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది. దాంట్లో ఆ తిరుమల శనివారాలు వేరే కలిసి వస్తారు. అక్కడ తమిళనాడు నుంచి నడిచి వచ్చే భక్తులకి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తారు. ఈసారి మనకి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బ్రహ్మోత్సవాల్లోనే మనకి పెరటాసి మంత్ ఏదైతే తమిళ ప్రజలందరికీ కూడా ఒక చాలా ఆస్పీషియస్ అంటే ఈవెంట్ అది ఒకేసారి పడుతుండడంతో మనకి ఎక్కువ మంది నడక మార్గాన్ని వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళ కోసం కూడా ఈరోజు మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కువ హోల్డింగ్ పాయింట్స్ మనం ఏర్పాటు చేసి ఆ హోల్డింగ్ పాయింట్స్లో కూడా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు, ముఖ్యంగా టాయిలెట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి భోజనాలు కానీ, అదేవిధంగా వాళ్ళకి అక్కడ పార్కింగ్ ఫెసిలిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు మనం అక్కడ చూసుకొని తద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంతసేపు అక్కడ కూడా స్క్రీన్స్ని ఏర్పాటు చేసి పైన జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా తిరుపతి అవతల ఒక 5 లొకేషన్స్, ముఖ్యంగా గాదంకి, చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా మనకి పుత్తూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి, వడమాలపేట దగ్గర, కడప సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక 5 లొకేషన్స్ గుర్తించడం జరిగింది. అక్కడ కూడా కొన్ని హోల్డింగ్ పాయింట్స్ లాగా పెట్టి అక్కడ అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి టీటీడీ వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని పెట్టడం జరిగింది. తద్వారా నడక మార్గాన వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా. మరి తిరుమల జిల్లాలో రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెల చాలా ప్రాధాన్యం. ముఖ్యంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు, తలకట్ల బ్రహ్మోత్సవాలు, తర్వాత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నిటికి సంబంధించి అడిషనల్ ఈఓ గారు, కలెక్టర్ గారు, సివిఎండ్ఎస్ఓ గారు, ఈఓ గారితో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోయినసారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అందరూ సంతోషంగా
స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈసారి పైన కమాండ్ కంట్రోల్ అండ్ టెక్నాలజీని ఇంటిగ్రేషనే కాకుండా కింద కూడా తిరుమల, తిరుపతి, అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ ప్రాంతాలని, రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తిగా కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో వాటిని పూర్తిగా కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ భక్తులకు సరైన గైడెన్స్ ఇవ్వడం, మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా వారికి ముందే సమాచారాన్ని షేర్ చేయడం జరుగుతుంది. అటు క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, వీటన్నిటినీ కూడా పూర్తిగా భక్తులకి మంచి సౌకర్యం కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. కావాల్సినంత భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. సార్ మొత్తం ఎంతమంది సెక్యూరిటీని ఇంకా రివ్యూ చేస్తున్నాం. దాదాపు లాస్ట్ ఇయర్ 2500 వరకు ఫోర్స్ వాడడం జరిగింది. ఈసారి అవసరం మేరకు పెంచడం కూడా జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.